స్థితిలయలు భగవత్ సంకల్పాలు. దైవాజ్ఞ లేనిదే మనిషి మనుగడ సులభతరం కాదు అని తెలిపే భగవద్గీత సనాతన హిందూ ధర్మంలో పవిత్రమైన గ్రంథం. ఆ గీతాసారాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి అమృత తుల్యమైన పలుకుల నుంచి తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, స్థితప్రజ్ఞుడి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు ఒక 4 శ్లోకాల్లో చెప్పినటువంటి అంశాన్ని 55 దగ్గర నుంచి 58వ శ్లోకం దాకా శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన యొక్క కాయిక వాచిక మానసిక ప్రవృత్తులు ఎలా ఉంటాయి అనే దాన్ని చూపించాడు. ఇందులో ఆరంభ దశ దగ్గర నుంచి ప్రారంభం చేస్తే మొదటి దశ వాడు ఎలా ఉంటాడో 58లో చెప్పాడు. కొంత సాధన చేశాక ఎట్లా మారుతాడో 57లో చెప్పాడు. మరికొంత సాధన చేస్తే ఎలా ఉంటుందో 56లో చెప్పాడు. సాధన పూర్తయి ఫలించిన వాడు ఎట్లా ఉంటాడో 55వ శ్లోకంలో స్వామి చెప్పాడు. అంటే మొదట పరిపాక దశ, దానికి వెనకాతల ఉండేది, దానికి వెనక అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే శాస్త్రంలో మనకి ఇట్లానే చెప్పి ఉండడం చేత బహుశా శ్రీకృష్ణుడు కూడా అట్లా చెప్పి ఉంటాడు. శ్రీకృష్ణుడు అట్లా చెప్పాడు కదా అని మన గోదాదేవి కూడా తిరుప్పావైలో ఇదే క్రమాన్ని మనకి అందిస్తుందన్నమాట. ఆ దశని గురించి గోపికని లేపే సన్నివేశాన్ని మనకి తెలియచెప్పేటప్పుడు. సరే, అది ఒకచోట అలా పక్కన పెడదాం. ఇందులో మొట్టమొదట పరిపాక దశ ఎట్లా ఉంటుంది, బాగా పక్వమైపోయిన దశ, జ్ఞానం బాగా పండిపోతే ఎట్లా ఉంటుంది అనేది మనకి 55వ శ్లోకం చెబుతుంది. దాంట్లో వాడు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, తన మనస్సులో ఉండేటటువంటివి అనేక రకాలుగా గతంలో చేసి పెట్టుకునేటువంటి కర్మల యొక్క వాసనలు ఉంటాయే, వాటన్నిటిని కూడా ప్రజహాతి తిరిగి మనస్సులోకి తిరిగి రానంత దృఢంగా ఎవడైతే వదిలివేస్తాడో, ఎప్పుడు వదులుతాడు అలాగా, దాని ఎందు రుచి కలిగితే, దాని ఎందు రుచి కలిగి ఉంటే దాన్ని వదలడండి. ఆత్మ ఎందు రుచి కలిగినప్పుడు దాన్ని వదలగలుగుతాడు. అంటే ఏదో గడ్డి గాదరో తినేటటువంటి వ్యక్తికి బాగా చక్కగా పరిపాకమైనటువంటి ఒక పదార్థాన్ని మనం తయారు చేసి పెడితే వాడు ఎలాగైతే దాన్ని తిని పాత దాన్ని వదిలివేస్తాడో, చూడండి, ఒకసారి మంచి చాలా బాగా వండినటువంటి ఒక ఆహార పదార్థాలన్నీ కూడా ఒక వ్యక్తికి అలవాటు చేసామనుకోండి, ఆ తర్వాత వాడికి గతంలో తను తింటూ ఉండేటటువంటివి ఏ గంజో లేకపోతే రాగో చౌళ్ళో జోళ్ళో ఇలాంటివన్నీ పట్టుకొచ్చి వాడికి పెట్టామనుకోండి, వాడు తినగలుగుతాడా? ఒకసారి మంచి సిల్కీ రైస్ తినడం అలవాటైన వాడికి ముడి బియ్యాన్ని తినడం అంటే ఎంత బాధేస్తుందో, అదిగో అంత బాధేస్తుంది అనమాట. ఇంకా అంతకంటే ఇంకా దారుణంగా అనమాట. అంటే దీని ఎందు రుచి కలిగితే అవి పోతాయి, ఇది గొప్పదని తెలిస్తే అది పోతాయి, పాత రుచులన్నీ కూడా దూరం అవుతాయి. చూడండి, మనకి బాగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎంతో కాలానికి మన ఇంటికి వచ్చాడు ఆ స్నేహితుడు. ఎలా ఉంటుంది అప్పుడు మనకి? ఆ స్నేహితుడితో మాట్లాడుతుంటే ఇదివరకు సమయానికి తిండి, సమయానికి నీళ్లు, సమయానికి పడుకోవడం ఇవన్నీ అలవాటు ఉన్నప్పటికీ కూడా ఆ మిత్రుడి మీద ఉండే పరిచయ ప్రభావం చేత ఆ మిత్రుడితో ఏమైనా మాట్లాడుతూ కూర్చుంటే తిండి మర్చిపోతాం, నిద్ర మర్చిపోతాం, ఇతరమైన సుఖాలు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఆ వ్యక్తుడు మాట్లాడుతూ ఉండడం తప్ప మరొకటి ఇంకేమీ ఆనందం అనేది అనిపించదు. లోకంలో మనకి ఇలాంటివి చాలా తెలుసును. ఇప్పుడు ఒకడికి ఒక వస్తువు మీద దృష్టి ఉంది అని అంటే ఆ వస్తువునే ఆలోచిస్తూ కూర్చునేటప్పుడు
ఇంక ఇతరమైన ఏ వచ్చినా వాడికి మనసులోకి ఎక్కనే ఎక్కవు. ఇప్పుడు ఒక గ్లాసులో నిండుగా పేరుకున్న నేతిని పోసామనుకోండి, పేరుకున్న నేతిని, ఇప్పుడు దాంట్లో పైన పట్టుకొచ్చి మన మామూలు నీళ్లు దాంట్లో పోస్తే నీళ్ళన్నీ ఏమవుతాయి? నీళ్ళన్నీ లోపలికి ఒక చుక్క కూడా పోనే పోదు. అదే పాలు పోసి దాంట్లో ఒక నీళ్లు పోసామనుకోండి, పాలల్లో నీళ్లు కలిసే ప్రయత్నం చేస్తాయి. కానీ పేరుకున్న నేతిని దాంట్లో నింపామనుకోండి, అప్పుడు మీరు దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా శుభ్రంగా అవి బయటికే పోతాయి తప్ప ఒక చుక్క కూడా లోపల నిలవనట్టుగా మనస్సులో చాలా గొప్పదైనటువంటి, మనకందరికీ ప్రీతిపాత్రం కూడా అయినటువంటి ఈ నేను అనే మాటకి మూలాధారమైనటువంటి ఈ కదలికలకు అన్నిటినీ కలిగించే జ్ఞాని అయినటువంటి ఆత్మగారి గురించినటువంటి ఒక విషయాన్ని ఈ మనసులో స్థిరంగా నిలిపెట్టామనుకోండి, ఇంకా తదితరమైనటువంటివన్నీ కూడా తృణాయమేనే. అసలు అవి లోపలికి రానే రావు, లోపలికి చేరనేచారు. ఎప్పుడైనా ఇటు నుంచి ఏదో ఒక ఉపద్రవం జరిగి వచ్చి లోపల పడ్డప్పటికీ కూడా అవి లోపలికి వెళ్లకుండా బయటికి పొరలిపోయేటట్లుగా ఉంటుంది. మనస్సును అట్లా తయారు చేసుకోమని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఆత్మయందు రుచి పెరిగి ఇతరమైన వాటి యందు ఉండేటటువంటి రాగము తగ్గితే ఏర్పడుతుంది. రాగం తగ్గడాన్ని వైరాగ్యము అని అంటారు దాన్ని. ఇది పుట్టాలి లోపల. ఎట్లాంటిది? దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. మనకి యోగ శాస్త్రంలో చెప్తారు, ఏవో కొన్ని మనం చూసాం, చూడగానే వాటి యందు ఒక రకమైనటువంటి ఒక తృష్ణ మనకి ఏర్పడింది, ఒక కోరిక ఏర్పడింది. ఏవో కొన్నిటి గురించి మనం విన్న వాటి యందు ఉండేటువంటి మనకు ఒక తృష్ణ ఏర్పడింది. ఇవి లోపల నిండేటువంటి వాసనలు. అంటే వస్తువు కాదు, వస్తువు యందు ఉండేటువంటి అనుభవపు రుచి, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ఇది లోపల నిండింది. ఇది ఏంటది? దృష్ట అనుశ్రవిక విషయ, ఇవి లోపల నిండాయి. వాటి యందు మనకు ఒక తృష్ణ ఏర్పడింది కదా, ఈ తృష్ణ లేకుండా చేయండి, అది వితృష్ణ అవుతుందన్నమాట. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ, ఇది ఏర్పడాలి. అలాంటి వాడికి ఆ వద్దనుకున్నటువంటి విషయాల్లో, వితృష్ణ ఏర్పడ్డ విషయాల్లో ఏ రకమైనటువంటి రాగం తొలగిపోయిన స్థితి ఉంటుందో అలాంటి స్థితికే పేరు పెట్టారు వశీకార అవస్థ. అంటే అప్పుడు వీడికి అనుకున్న దాని యందు పూర్తి కమాండ్ ఏర్పడింది అని అర్థం. ఆత్మను తలుచుకుంటున్నాడు, ఆత్మ అండ్ కమాండ్ ఏర్పడింది. లేదు, ఒక ఫ్రెండ్ని తలుచుకుంటున్నాడు, ఫ్రెండ్ యొక్క ఆలోచనలో వీడికి కమాండ్ ఏర్పడింది కనుక ఇంకా ఇతర ఆలోచనలు ఏం చెప్పినా వీడి లోపలికి ఎక్కో. మీరు ఏమైనా వాడి పక్కన కూర్చొని వాడికైనా బోధిస్తున్నా వాడు తల ఊపుతూనే ఉంటాడు తప్ప వాడికి మనం చెప్పేది ఏమీ ఎక్కకుండా అయిపోతుంది. వాడికి లోపల అది నిండి ఉంది కనుక. ఇందాక చెప్పాం కదా, గ్లాసులో పేరుకున్న నేతిని పోసిన నీళ్ళన్నీ కూడా బయటకు ఎట్లాగైతే పోతాయో, వీడిలో ఎప్పుడైతే ఈ వితృష్ణ అనేది నిండి ఉందో అప్పుడు మిగతావన్నీ కూడా బయటికి పోతాయి. ఏకాదశి నాడు ఉపవాసం చేయాలని అంటుంటారు, వినుంటారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయవలను. కొంతమంది ఉపవాసం చేయాలంటే తిండి మానేయాలి కాబోలు అని అనుకుని అంటారనుకోండి. దేవుడి మీద ఉండేటటువంటి ప్రేమ చేత తిండి మీద దృష్టి పోక మానేసే వాళ్ళైతే తిండి మానడంలో ప్రయోజనం ఉందండి. కొంతమంది ఏకాదశి రేపు వస్తుందా, వాడు ఈవేళ సగం అయిపోతాడు. తిన్నాడు ఈవేళ, కానీ రేపు వస్తుంది అనుకునేప్పుడు వాడు సగం అయిపోతున్నాడు. అనుకోవడం వల్ల సగం అయ్యాడు. ఇంకా మన్నాడు ఇలా ఉంటాడండి వాడు ఎందుకు అలా ఉన్నావు? ఏకాదశి మానలే. ఏకాదశి పేరు చెప్పి శుభ్రంగా 1 లీటర్ల పాలు, ఏదో డజన్ల కొద్ది పళ్ళు, వీడు మిగతా ఇంకా ఏవో మొత్తాన్ని లాగించేశాడు. కానీ అసలు తిండి తినలేదు కదా, ఏమీ తినలేదు అంటాడు వాడు. బాబా ఇంత తినేసినా వాడికి నీరసించిపోతూనే ఉంటాడు. కారణం ఏమిటి? వాడికి మనస్సులో ఆ తిండి మీద రుచి ఉండడం చేత, అది కాకుండా మీరు ఇతరమైనటువంటి ఎన్ని వాడికి పెట్టినా వాడికి తిన్నట్టే అనిపించదు, నీరసించిపోయినట్టే ఉంటాడు, పాపం ఏడుస్తూనే ఉంటాడు.
నిజానికి అది ఏకాదశి. దానికంటే శుభ్రంగా హాయిగా నువ్వు రోజు నీకు ఆ ఆలోచన లేదు కదా, రోజు ఆ భావన లేదు కదా. ఎందుకంటే రోజు తినేదో మామూలుగా తింటున్నావు. అంచేత హాయిగా మామూలుగా తిండి తినేస్తే దీని మీదకి రుచి రాదు అని అనుకుంటే తినేయడం బెటర్ అండి. లేదు, అంతకంటే గొప్పదని తెలిసి నీకు భగవంతుడిని లోపల నింపుకోవడం చేత అసలు వాటి మీద దృష్టే పోలేదనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు, దీన్ని మనం ఎట్లా ఇంకా పెంచుకోవాలి, ఇంకా ఎట్లా భావించాలని దాని నామ సంకీర్తన చేస్తావు. దీన్ని ఇంకా పెంచేవాళ్ళు 10 మంది భక్తులు ఉన్నట్టయితే బాగుంటుంది కదా అని 10 మంది భక్తులతో కలిసి హాయిగా నామాన్ని పాడుకుంటూ ఆడుకుంటూ గెంతులేస్తూ ఉండగలుగుతావు. అప్పుడు వాడికి చేసేటటువంటిది ఏ సేవో అదే నీకు మనస్సుకి తృప్తినిస్తుంది తప్ప నీకు నాల్కకి ఏ రకమైనటువంటి ఇతరమైనది తగిలినప్పటికీ కూడా నీకు అది భలే బాధ వేస్తుంది, కోపం వస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. అది క్షణకాలం పోతే. యుగాయుతం నిమేషేణ అంటారు మన గోపికలు అన్నమాట. ఒక క్షణకాలంలో మా కంటి నుంచి పక్కకు వెళ్ళావు అని అంటే మాకు కొన్ని యుగాలుగా గడిచిపోయినట్టుగా అనిపిస్తోందయా. చక్షుషా ప్రావృడాయితం శూన్యాయితం జగత్ సర్వం. వాళ్ళకి ఇంకా ప్రపంచం అంతా శూన్యమైపోయినట్టుగా అనిపిస్తుందండి. వాళ్ళు ఎక్కడ చూసినా అదో వానలు కురుస్తున్నాడు అనిపిస్తుంటే కదలడానికి అవకాశం లేకుండా చేసినట్లుగా. ఇది లోపల మనకి ఆ విషయం అనేటటువంటి ఏది ఉండాలి అనేది నిర్ణయం చేసుకుంటే చేత నీకు కావలసింది ఉన్నట్టయితే మిగతావి ఏవేవి తగవో వాటన్నిటి ఎందుకు కూడా రుచి దానంతట అదే తొలగిపోతే ఆ విషయంలో నీకు వశీకారం ఏర్పడింది అని అర్థం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అందులో కృష్ణుడు అర్జునుడికి చెప్పేటటువంటిది మానసమైనటువంటి జ్ఞాన వశీకార దశని గురించి చెప్తున్నాడు. ఆత్మని ఆ లోపల నింపుకొని ఆత్మ జ్ఞానాన్ని దాంట్లో కనుక పెద్దల యొక్క వాక్కుల ద్వారా విని మనం దాంట్లో పెట్టినట్టయితే ఇతర విషయ వితృష్ణ ఏర్పడుతుంది. దీన్ని వశీకార దశ అంటే ఆత్మ పూర్తిగా వశమయ్యి ఉండేటువంటి ఒక గొప్ప దశ. మనకి ఇలాంటి వాళ్ళు సాధన చేసి సాధించిన వాళ్ళు కూడా కొంతమంది మన చరిత్రలో ఉన్నారు. ఏదో కేవలం మాటల కోసం మాత్రం చెప్పేటటువంటి స్థితి కాదు. పూర్వపు పరిచయం కలిగిన కొందరు ఉన్నారు. ప్రహ్లాదుడు లాంటి మహనీయులు ఉండేవారు. ఆ ప్రహ్లాదుడికి ఏదో ఆయన పానీయంబులు గుడి చూస్తున్నట్టున్నా వాడు మంచినీళ్ళు తాగుతున్నా కృష్ణుడే భగవంతుడే జ్ఞాపకం వచ్చేవాడు. అతనికి ఇంకోటి ఏది జ్ఞాపకం వచ్చేదే కాదు. అతను ఏది అతని మనసులో నించేదే కాదు. నవివేద ఆత్మనోగాత్రం తద్గతేన అంతరాత్మన పరాశరుడు చెప్తాడు. ఆయన తండ్రి రాళ్ళు కట్టేసి సముద్రంలో విసిరేసాడు ఆ పిల్లని. లోపలికి వెళ్ళిపోయాడు, నీళ్ళలో మునిగిపోయాడు రాళ్లతో పాటు. కానీ ఇతని మనస్సు చుట్టూ తనని ఆలుముకున్న నీళ్ళని గమనించే స్థితిలో లేదు. అతని మనస్సుతోటి విష్ణువుని చేరి ఉన్నాడు. ఆయన రక్షించుకున్నాడు. తనకి ఏం జరుగుతుందో కూడా ఇతనికి ఏం పట్ల ఆయన చూసుకున్నాడు. ఆయన అంత డైరెక్ట్గా అంత స్థితి మనకి రావడం కష్టం అని అనుకుంటే అది వేరే విషయం అనుకోండి. కానీ అలాంటి ఒక ఎగ్జాంపుల్ మనకైతే ఉంది. ఆయన అడిగాడు భగవంతుడిని చివర నరసింహస్వామిగా అవతరించి హిరణ్యకశిపుడిని చీల్చి పారవేసిన తర్వాత, ఇక ఆయన వరం ఇస్తాం కోరుకోవా అంటే, స్వామి ఈ లోకులందరికీ ఇతరమైనటువంటి భౌతిక లౌకిక విషయాలను అనుభవించడంలో ఎంత ప్రీతి ఉంటుందో ఆ ప్రీతితో నిన్ను కూడా మర్చిపోయేట్టుగా వాళ్ళు ఎలా అయితే అవుతారో నాకు త్వాం అనుస్మరత సామే హే మాప విషయాన్ యచ్చతు, నీ విషయంలో నాకు ఆ రకమైనటువంటి శ్రద్ధ కలిగేటట్టు చేయవా. ఈ ప్రహ్లాద నీకు వేళ కొత్తగా ఇచ్చేది ఏమిటంటే నీలో ఉన్నది అది భగవంతుడు డిక్లేర్ చేసి చెప్పాడు. నువ్వు ఏది తెలుసుకుంటున్నా, నువ్వు ఆడుతున్నా పాడుతున్నా తింటున్నా తిరుగుతున్నా నీకు శ్రీహరి తప్ప మరొక ధ్యానం లేదు కదా. నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ మంత్రం అంటూ అతనికి ఆ మంత్రం తప్ప వేరొకటి ఏమీ తెలియనంత మనస్సులో అది నింపుకుని ఉన్నాడు ఆయన. అది వశీకార దశ అంటున్నాం. ఇది ప్రహ్లాదుడి దగ్గర మనం గమనించవచ్చును, గోపికల దగ్గర గమనించవచ్చును. వాళ్ళకి ఏది చూసినా కృష్ణుడే కనిపించేది. ఇది ప్రేమతో. ద్వేషంతో కూడా కంసుడి దగ్గర అలా ఉండేదండి. వాడికి కకారంతో ఏది విన్నా కృష్ణుడే కనిపించేవాడు. వీళ్ళకి కకారంతో ఏది విన్నా కృష్ణుడే కనిపిస్తూ ఉండేవాడు. వీళ్ళకి ఆళ్వార్లలో నమ్మాళ్వారు అనే ఒక మహానుభావులు ఉన్నారు. ఆయన కూడా అట్లానే ఉండేవాడు.
వీరు నేను ఇంకా అసలు నాకు ఎందుకండి అసలు ఈయన తలుచుకుని అనవసరంగా ఈయన మోసాల్లో పడిపోయి నేను ఏమి చేతకాన్న వ్యక్తిని అయిపోతున్నాను నేను. అసలు నేను ఇంకా ఈ నారాయణని తలవనండి ఏమైనా సరే అంటే పెద్ద వైరాగ్యం కలిగిపోయి ఈయన ఊరు వదిలిపెట్టేసి ఊరు బయట ఎక్కడో పాడుపడ్డ ఒక కొంప ఉంటే అక్కడ చిదిగిపోయినటువంటి గోడలు ఉంటే ఆ గోడ పక్కకి వెళ్ళిపోయి ఎవడైనా కనిపిస్తే మళ్ళీ పలకరించి ఏముండో జై శ్రీమన్నారాయణ అంటారేమో అని అది కూడా వినిపించకుండా ఉండాలని ఆ గోడ పక్కకి వెళ్ళి అలా ముడుచు కూర్చున్నట్లు. ఇంతలో ఆ పక్క ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళేటువంటి వాడు అదే దారిలో వస్తూ వాడు వీపు మీద మూట వేసుకుని మోసుకొస్తున్నాడు. వాడు ఇంత ఎత్తుగా గట్టు ఉంది కదా అని వీపు మీద ఉండే బస్తాని శుభ్రంగా గట్టు మీద వేసి నారాయణ అని చదిగిలపడ్డాటండి. ఈయన పక్కనే ఉన్నాడు. నారాయణ నామ వినిపించకూడదని వచ్చి కూర్చున్నాడు ఆయన అక్కడికి. అక్కడ కూడా ఇంకా నారాయణ నామే వినిపించింది. ఆయన లోపల ఉంది కనుక అది వినిపించింది. అది లేని వాడికి చుట్టూ ఎంత చేసినా వాడికి ఏం వినిపించదండి. సో మనసులో అది నింపుకుని దాని ప్రభావంతో దాని యందు ఉండేటువంటి రుచితో ఇతరమైన వాటి యొక్క స్మరణ లేకుండా కానీ వాటి మధ్యలో ఉంటూ కూడా వాటిని పట్టించుకోకుండా అంటే పని చేయకుండా కాదు. ప్రహ్లాదుడు నాన్నగారు ఏం చెబితే అవన్నీ చేశాడు. అంచేత అవి చేస్తున్నప్పటికీ కూడా వాటి యందు వాళ్ళ రుచి వీడికి వెళ్ళదు దాంట్లో. అలా ఉండేటంటే కొంతమంది మనకు ఉదాహరణలు ఉన్నారు. కానీ ఈ దశకి ప్రజహాతి అనే శ్లోకంలో 55వ శ్లోకంలో కృష్ణుడు చెప్పినటువంటి దశకి పేరు వశీకార దశ అని పేరు. ఇది ఆత్మసాక్షాత్కారంలో ఫైనల్ పరిపాకమైనటువంటి దశ అని అంటారు. చాలా కష్టం అన్నాడు అర్జునుడు. పోన్లే అంతవరకు నువ్వు వెళ్ళలేకపోతే దానికంటే కొంచెం ముందుండే దశని చెబుతా అని 56వ శ్లోకం వైపు తీసుకెళ్తున్నాడు అర్జునుడిని శ్రీకృష్ణుడు. జై శ్రీమన్నారాయణ. ఇది వాళ్ళ దేవరాగం. పురుషుణ్ణి పురుషోత్తమ స్థితికి చేర్చే శక్తి భగవద్గీతకుందని తెలియజేస్తూ రేపటి దేవరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.